40వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డితో కలిసి పర్యటించారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. దీపావళి నాటికి మహిళలకు 3 సిలిండర్ పథకం అమలవుతుందని, 100 రోజుల్లో అమలైన పెన్షన్ల పెంపు, డిఎస్సి, అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్, రివర్స్ టెండరింగ్ పథకాలను అమలు చేశామన్నారు. గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు చేశారు. జగన్ పిల్లతనం, సైకో పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. ఓ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి వ్యూహం చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ అమలవుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలు కాస్త ఓపిక పడితే సంవత్సరంలోపు కూటమి ప్రభుత్వం మార్కు చూపిస్తామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, ఈ 100 రోజుల్లో ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు. వాళ్ళ ఆనందానికి అద్దు లేవు. నేను ఒకటే చాలా మందిని అడిగాను, ఎందుకు మంచి ప్రభుత్వం మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4000 అన్నది 250 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిజంగా మేము అనుకోలేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేదు. అదేవిధంగా మెగా డిఎస్టీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అట్లాంటిది రాగానే 16,437 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది. అదేవిధంగా 1675 కోట్లు ధాన్యం కొనుగోలుకి బకాయిలు ఉంటే ఇచ్చాం. రైతు సోదరులు వాళ్ళు పంట పండిస్తే సంవత్సరం అయిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత అమ్మితే డబ్బులకి ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాంటిది గత ప్రభుత్వం బాకీ పెట్టిన 16,674 కోట్లు 1674 కోట్లు రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకి అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనం కట్టే జిఎస్టీలో వాటిలో ట్యాక్స్లో పర్సంటేజ్ ఇస్తుంది. 43% మన స్టేట్కి రావాలా. అది పార్లమెంట్లో చేసిన చట్టం, జిఎస్టీ చట్టం. అయితే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన వాటిలో వాడేశారు. ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల, మున్సిపాలిటీకి ఇవ్వలేదు, పంచాయతీకి ఇవ్వాల. ఇంకేం డెవలప్ అవుతాయండి? రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం ఉండేది మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ. మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇలాంటి ఇంకేదైనా చేయాలన్నా, పార్కులు కానీ చేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం, సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, వచ్చినాయి కేంద్రం నుంచి, వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు 1452 కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి, పంచాయతీకి రిలీజ్ చేశారు. మనం ఆ యొక్క అకౌంట్లోకి వస్తే డిపార్ట్మెంట్ అకౌంట్కి మున్సిపాలిటీకి 474 కోట్లు వస్తే ఆ 474 కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చేసాం. వాటితో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని. మళ్ళీ ఇప్పుడు 300 కోట్లు వస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ చేశారు. బహుశా 4-5 రోజుల్లో మళ్ళీ 300 కోట్లు మున్సిపాలిటీకి వస్తుంది, అది కూడా ఇవ్వబోతున్నాం. మరొక నెలలో 474 కోట్లు రాబోతుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేది. అవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడి. నిజంగా అసలు పరిపాలన అనేది లేదు. గత ప్రభుత్వంలో పరిపాలన లేదు. ఏ హెడ్కి ఏ డబ్బులు వస్తే దేనికి ఖర్చు పెట్టాలి లేకుండా వచ్చిందంతా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు చాలా కార్పొరేటర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, లేకుంటే పంచాయతీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మా అకౌంట్లో డబ్బులే చూడలేదు సార్. ఫస్ట్ అది ఆ ప్రభుత్వానికి
ఈ ప్రభుత్వానికి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. మన కేంద్ర చట్టంలోనే స్థానిక సంస్థలు ఏర్పాటు చేశారు. లోకల్ బాడీసు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని, మన కౌన్సిల్ ఉంది, మున్సిపల్ కౌన్సిల్ అంటే పంచాయతీలు కౌన్సిల్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకున్న నాయకులు ఏ రోడ్డు వేయాలా, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ కాలువ కట్టాలి, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ పార్క్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దానికి ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేశారు. సో ఇంతకంటే గొప్పతనం ఉండదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, పేదవాడు 5 రూపాయలతో చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్, మంచి బిల్డింగ్స్ కట్టాం, మంచి ఎన్విరాన్మెంట్, చక్కగా 2,25,000 మంది 2,25,000 మంది 203 అన్నా క్యాంటీన్స్లో భోంచేస్తుంటే అవి మూసేశాడు. అదే అతనికి శాపం. ఆ పేదల శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొట్టి 11 సీట్లతో ఆపేశారు. పేదవాడు ఏం చేశాడు? మా మీద కోపం ఉండొచ్చు, తెలుగుదేశం మీద కోపం ఉండొచ్చు, లేదా ఇంకో పార్టీ మీద కోపం ఉండొచ్చు, పేదలు నిరుపేదల కాడ నోటికాడ తీశాడు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందే చెప్పాడు, రాగానే అన్నా క్యాంటీన్స్లో చేస్తామని. అది నా పోర్ట్ఫోలియోనే ఉంది. రాగానే ఫస్ట్ 100 చేసాం, తర్వాత మొన్న ఒక 70 చేసాం, మిగతాయి కూడా అక్టోబర్ నెలలో పూర్తి చేసి 203 కంప్లీట్ చేస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమన్నారు. రూరల్లో కూడా 200 క్యాంటీన్లు పెట్టేదానికి యాక్చువల్గా అప్రూవల్ పంపించాం. అది రాగానే రూరల్లో కూడా మరొక 200 అన్నా క్యాంటీన్స్. ఇవన్నీ జరిగితే దాదాపు 5 లక్షల మంది పేదలు నిరుపేదలు ప్రతిరోజు చక్కగా భోజనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది అంత చక్కగా పేదలు నిరుపేదలు చేసేది నిజంగా క్లోజ్ చేశాడంటే శాడిస్ట్, సైకో. పేరు మార్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంటే రూపాయి పెట్టుండొచ్చు కదా, రూపాయి పెట్టుండొచ్చు, 5 రూపాయలు కంటే రూపాయి పెట్టుండొచ్చు. అలాంటి ముఖ్యమంత్రి కాబట్టే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అదైతే మరీ గౌరవం. అంటే ల్యాండ్ ఎవరన్నా కొనుక్కుంటే అది వాళ్ళకి లేకుండా అంతా గవర్నమెంటే. అలాంటి టైటిల్ యాక్ట్ని యాక్చువల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. విజయవాడ నగరంలో మీకు తెలుసు, మీకు అందరికీ తెలిసిందే, వరదలు. గతంలో ఎప్పుడు విజయవాడ నగరానికి అంత వర్షం రాలా. గత 200 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం బుడమేరుకి 30,000 నుంచి 40,000 క్యూసెక్లు వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ 14,500. కెపాసిటీ 14,500 అయితే 30,000 నుంచి 40,000 క్యూసెక్లు వచ్చింది. అది బేర్ చేయలేకపోయింది. బుడమేరు రిపేర్కి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచాం, కానీ దాన్ని పక్కన పెట్టారు. అదే పని కానీ చేస్తుంటే అంత అయ్యుండేది కాదు, అంత డ్యామేజ్ జరిగినది కాదు. అంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డే. అంతేకాదు, బుడమేరు రావటం 30,000 నుంచి 40,000 క్యూసెక్లే కాదు, కృష్ణా రివర్ గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాని విధంగా అక్కడ 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ 20 years. అంటే బుడమేరు ఒకేసారి హైయెస్ట్ వచ్చింది, కృష్ణా రివర్ వచ్చింది. బుడమేరు 3 దగ్గర బీచ్ గండుపడ్డాయి. వెంటనే వాటర్ అంతా కంప్లీట్గా విజయవాడ నగరానికి పక్కన విలేజ్కి వచ్చింది. అయితే వచ్చిన వాటరు బయటకు పోవటానికి లేదు. 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు. వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, చూడటం, ఆడ కలెక్టరేట్లోనే 10 రోజులు ఉండటం, అందరూ అధికారులు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరికీ యాక్చువల్గా వర్క్ నిర్దేశించి సీఎం గారు యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఉదయం సాయంకాలం మానిటరింగ్ చేయటం, ఆయన పర్సనల్గా చూడటం చేస్తే 10 రోజుల్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలా ఈ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కలెక్టరేట్లను పడుకొని అధికారులను ఆదేశిస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో ఎప్పుడన్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడిగి చేశాడా? ఇప్పుడు చేయలే. ఆయనకు చేయాలనే ఉద్దేశం కూడా లేదు. కేవలం ఇంట్లో ఉంటాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్. ఈ మధ్య కలెక్టర్ సీఎం ఆఫీస్కి వచ్చాడు. సీఎం ఆఫీస్కి వచ్చి అయిపోయిన తర్వాత అనే సీఎంతో, సార్ సీఎంకి ఇట్లాంటి ఛాంబర్ ఇక్కడ ఉందా, నాకు తెలియదు సార్ అన్నాడు. అదేందో నువ్వు 6 సంవత్సరాలు రాజ్యసభ అంటే, ఈడు ఎప్పుడు సీఎం లేడు కదా సార్, నేను ఎప్పుడు రాలేదు సార్ అన్నాడు.
అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే ఒక రాజ్యసభ మెంబరు అతనికి ఛాంబర్కి రాలేదంటే ఆయన పరిపాలన ఎట్టాడి పరిపాలన ప్రజలు తెలుసుకోవాలి. అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే కరెక్ట్ టైం ప్రకారం వస్తారు, కరెక్ట్ టైం ప్రకారం పోతుంటారు. అవసరమైతే రాత్రి 7, 8, 9, 10, 11 దాకా కూడా ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ అది పరిపాలన అంటే. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పోలికే ఉంది. ఈరోజు టీటీడీ మీకు అందరికీ తెలిస్తే రాష్ట్రం దేశం అంతా ఇతర దేశాల్లో కూడా యాక్చువల్గా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ రివర్స్ స్టాండింగ్ పెట్టుకుంటే అది ఉండేది కాదు. రివర్స్ అయిపోయింది అంతా. రివర్స్ స్టాండింగ్ అని పెట్టారు. ఆ టెండర్ వేయటంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు. దానికి ఏం చేశారంటే కల్తీ చేశారు. అసలు పరిపాలన అంతా ఆ రివర్స్ స్టాండింగ్తో రివర్స్ అయిపోయింది మొత్తం, టోటల్ రివర్స్. అందుకని ఈ ప్రభుత్వం రాగానే ఆ రివర్స్ స్టాండింగ్ కూడా క్యాన్సిల్ చేసేసింది. ప్రజలకి మంచి పరిపాలిస్తాం. అయితే ఖజానా ఖాళీ, పూర్తిగా ఖజానాని ఖాళీ చేసి పెట్టాడు. ఇప్పుడు నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నా మున్సిపల్ శాఖలో 3,800 ఖజానా నుంచి రావాలి నాకు. ప్రజలు కట్టిన ట్యాక్సెస్, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేకుంటే లేఅవుట్స్ ట్యాక్స్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, అదంతా సిఎఫ్ఎంఎస్లోకి పోతే ఆయన దాన్ని డైవర్ట్ చేశాడు. 3,800 కోట్లు ఈరోజు నాకు మున్సిపాలిటీకి ఇవ్వాలా, కానీ ఇచ్చే స్టేజ్లో లేదు ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అవంతా డైవర్ట్ చేశాడు. ఇది ఇవ్వాలంటే మరొక సంవత్సరం 2 సంవత్సరాలు పట్టాలా. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వచ్చారు. 1 by 1 చేసుకుంటా ఈరోజు యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 15th ఫైనాన్స్, దాన్ని 1,450 కోట్లు రిలీజ్ చేశారు. త్వరలో మరొక మున్సిపాలిటీకి 350 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం 1 by 1 ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. వాటికి లెక్కలు కూడా సరిగా లేవు. ఈ ప్రభుత్వం వచ్చినంత ఆ లెక్కలు ఎక్కడున్నాయో వెరిఫై చేస్తున్నారు. డిజాస్టర్కి 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో ఉండాలి. డిజాస్టర్ అంటే ఈరోజు బుడమేరు వచ్చిన దానికి ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే ఖర్చు పెట్టడానికి కేంద్రం కొంత ఇస్తుంది, రాష్ట్రం కొంత ఇస్తుంది. 2,000 కోట్ల రూపాయలు మొన్నటిదాకా మేము అనుకున్నామంటే ఆ 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలకు ఇవ్వచ్చింది అనుకుంటే, అంతా లెక్కలేసిన తర్వాత వెంటనే దాన్ని రిలీజ్ చేయమని అధికారులు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్, ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశారన్నారు. డిజాస్టర్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే నిజంగా పరిపాలన తెలియదు. ఇదంతా పిల్ల చేష్టలుగా చేశారు. బహుశా అనుభవం లేకనో, లేకుంటే ఆ ఉన్న యుగతోనో, ఆ శాడిస్టులతోనో. జనరల్గా ప్రభుత్వం అంటే బడ్జెట్ చేసిన తర్వాత ఏ శాఖ కేటాయించింది ఆ శాఖ ఉంటుంది. నేను గత 5 సంవత్సరాలు 14 నుంచి 19 దాకా చేస్తే నాకు మొదటి సంవత్సరం 3,500 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. 5వ సంవత్సరానికి 5,500 కోట్లు ఇచ్చారు. ఆ బడ్జెట్ మా దగ్గరే ఉండేది. సిఎఫ్ఎంఎస్లో ఉన్న మా డబ్బులు అక్కడే ఉండేవి. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ 5 సంవత్సరాల్లో అవన్నీ సిఎఫ్ఎంఎస్కి పోయినాయి. అంటే సెంట్రల్గా ఒక అకౌంట్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు. అయితే ముఖ్యమంత్రి ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరపడద్దు. 1 yearలో అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. అవన్నీ చేయడం జరుగుతుంది. దీపావళికి మహిళలకి ఏదైతే 3 సిలిండర్లు ప్రామిస్ చేశారో దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. మిగతావి కూడా ఏదైతే చెప్పారో వాటిని వీలైన తొందరలో ఫండ్ చూసుకొని అన్ని చేస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నష్టపరిహారాన్ని ఎస్టిమేట్ చేశారండి. 2 రకాలు, టెంపరీ అండ్ పర్మనెంట్. టెంపరీ దాన్ని 25వ తేదీ రిలీజ్ చేస్తారు. అది ఆల్మోస్ట్ ఒక రౌండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిన్న కూర్చొని డిస్కస్ చేశారు. రేపు ఎల్లుండో కూర్చొని ఫైనల్గా చేసేసి 25వ తేదీ రిలీజ్ చేయడం. సీఎం గారు అయితే రిలీజ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేశారు. 25వ తేదీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది. డైరెక్ట్ అంటే ఈ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళందరూ మేము వస్తాం, మేము కూడా మీతోటి భాగస్వామ్యం అవుతాం. గత ప్రభుత్వంలో మేము ఒక్క తట ఇసుక కూడా వేయలేదు, ఎక్కడా ఒక రోడ్డు చేయలేదు, ఒక వాటర్ కనెక్షన్ లేదు. మేము కూడా పని చేయాలని ఉంది, ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు. దాంతో ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. నేనే విజయవాడ నుంచి 2 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకున్న 3,000 సైన్యం, నెల్లూరు సిటీలో 3,000 సైన్యం తెలుగుదేశం పార్టీ ఉన్నారు. ఆ 3,000 మందికి 2 సార్లు చెప్పాను, చక్కగా అందరినీ చూసుకుంటాం. పాత వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తామని, కొత్త వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన గౌరవిస్తామని చాలా క్లియర్గా చెప్పాను.
అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది. అని కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో లోకేష్ గారు, గవర్నర్ మంత్రి లోకేష్ గారు యాక్చువల్గా దాని మీద అన్ని స్టడీ చేస్తూ అధికారులతో చేస్తూ, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసింది, అట్నే వైసీపీ ఏం చేస్తారు స్టడీ చేస్తున్నారు. వీలైన తొందరలో ఆ సమస్యలను తీర్చడం జరుగుతుంది. ఓకే.